శ్రీహర్ష ఎమర్జెన్సీ కేర్ నర్సీపట్నంలో మొట్టమొదటిసారిగా ఐసీయూ మరియు వెంటిలేటర్ సదుపాయాలతో 24 గంటలు అత్యవసర కేసులు చూడబడును. షుగర్ మరియు క్రిటికల్ కేర్ విభాగంలో అపార అనుభవం కలిగిన డాక్టర్ శ్రీహర్ష ఆకెళ్ల గారు 24 గంటలు అందుబాటులో కలరు. శ్రీహర్ష ఎమర్జెన్సీ కేర్ అడ్రస్ బంగారాజు థియేటర్ రోడ్, నర్సీపట్నం. కాంటాక్ట్ 9032051777. వెల్కమ్ బ్యాక్ టు వీ న్యూస్. ముస్తాబవుతున్న నర్సీపట్నం అన్నా క్యాంటీన్. నర్సీపట్నం అన్నా క్యాంటీన్ పునరుద్ధరణ పనులు వేగవంతంగా అవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఆదేశాల మేరకు క్యాంటీన్ను పూర్వ వైభవం తీసుకొస్తున్నారు. ఇప్పటికే రంగులు, ఎలక్ట్రికల్ వర్క్స్, సీసీ కెమెరాలు అమర్చారు. 2 వారాల్లో పనులు పూర్తి చేసి క్యాంటీన్ను ప్రారంభించినట్లు తెలుగుదేశం పార్టీ నర్సీపట్నం ప్రధాన కార్యదర్శి గవిరెడ్డి వెంకటరమణ తెలిపారు. గత ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే క్యాంటీన్లు మూసివేశారని, ఇప్పుడు చంద్రబాబు నాయుడు అధికారంలోకి రాగానే అన్నా క్యాంటీన్లు తెరవనున్నారని గవిరెడ్డి వెంకటరమణ అన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన గౌరవ స్పీకర్ గారు చింతకల్ల అయ్యన్న పాత్రుడు గారి ఆదేశాల మేరకు మున్సిపల్ అధికారులకి అన్నా క్యాంటీన్ వెంటనే నిర్వహణకి తీసుకురావాలని చెప్పేసి ఆదేశాలు చేయడం జరిగింది. ఆ పనులు కూడా ఇప్పుడు ఇక్కడ సర్వేయంగా జరుగుతున్నాయి. సీసీ కెమెరాలు ఉన్నాయండి, పెయింటింగ్స్ ఉన్నాయండి, ఇన్వర్టర్స్, అదేవిధంగా ఈ పలకలు అవి కూడా లైటింగ్ మొత్తం అంతా కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. గతంలో వేసినటువంటి సీసీ కెమెరాలు కానీ, బ్యాటరీలు కానీ, ఇన్వర్టర్స్ కానీ, టీవీ కానీ ఇక్కడ మొత్తం మీద దొంగిలించిపోయారు. అవన్నీ కూడా మళ్ళీ ఇప్పుడు రీప్లేస్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా పేదవారికి కడుపు నిండా అన్నం పెట్టాలి, 5 రూపాయలకి అన్నం పెట్టాలని ఏకైక ఉద్దేశంతో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఈ అన్నా క్యాంటీన్ని ప్రారంభించడం జరిగింది. అయితే గత ప్రభుత్వం 2019 నుంచి 2024 వరకు కూడా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అన్నా క్యాంటీన్ని రద్దు చేసి చేయడం జరిగింది. అయితే 2024లో ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు గారికి, అయ్యన్న పాత్రుడు గారికి ఆశీర్వదించి భారీ మెజార్టీతో గెలుపొందారు. అందులో మొదటి సంతకంగా ఈ అన్నా క్యాంటీన్ పునఃప్రారంభించాలని చెప్పేసి నిర్ణయం మేరకు ఈ పనులన్నీ సర్వేయంగా జరుగుతున్నాయని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తాం. వారం రోజుల్లో కల్లా ఈ పనులన్నీ పూర్తవుతాయి. ఏదేమైనా నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్, సెకండ్ వీక్లో మన స్పీకర్ గారు ఇచ్చినటువంటి ఏ రోజు అయితే ఇస్తారో ఆ రోజు ఆ డేట్ ప్రకారం ప్రారంభిస్తారు. నిరంతర వార్తా సమాచారం కోసం మా వీ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి.